ఈరోజు మనము బార్లీ జావతో 4 టైప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలకి నచ్చేలాగా ఆరెంజ్ ఫ్లేవర్ కూడా ఉంది. హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బార్లీ జావా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే 2 రకాలుగా చూపిస్తాను, చూసేయండి. ఇది నేను ఓవర్ నైట్ సోక్ చేశాను. ఎగ్జాక్ట్గా రాత్రి పడుకునే ముందు నానబెట్టాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ 2 టైమ్స్ కడిగి వాటర్ పోసేసుకొని, మంచిది మినరల్ వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసి ఒక 6 to 7 విజిల్స్ రావాలి. అసలు యాక్చువల్గా జావ చేసుకునే ప్రాసెస్ ఇదే. చాలామంది ఏంటంటే నార్మల్గా ఉడకబెట్టేసి ఆ వాటర్ తాగేస్తారు. అసలు అలా కాదు, దాన్ని కంప్లీట్గా నానబెట్టాలి. ఓవర్ నైట్ సోక్ చేస్తేనే బాగుంటుంది. ఇట్లా విజిల్ పెట్టేసి 6 to 7 విజిల్స్ రానిద్దాము. అరే మర్చిపోయాను దీంట్లో కొంచెం వాటర్ పోయాలి, అవే సరిపోవు. సో కొంచెం వాటర్ తీసుకున్నాము. మర్చిపోయాను. ఓకే, డన్. బాగా స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేద్దాము. ఇదిగోండి, బాయిల్ అయిపోయినాయి మొత్తము. ఈ బార్లీ వాటర్ అనేది మనం ఏం లీటర్లు తాగాల్సిన అవసరం లేదు. జస్ట్ రోజుకి వచ్చేసి ఒక గ్లాస్ తాగితే ఈ సమ్మర్ అంతా వేడి చేయకుండా ఉంటుంది. ఇంక ఇట్లా డివైడ్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. బాగా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తాను. అప్పుడు దాకా ఇలా పెట్టుకున్నాము. ఇలా బార్లీ వాటర్ కంప్లీట్గా వడగట్టుకున్న తర్వాత ఇవి తీసుకొని జస్ట్ ఇట్లా మిక్స్ చేసుకొని కొంచెం ఈ బార్లీ వాటరు, కొంచెం మజ్జిగ, జస్ట్ ఇట్లా మజ్జిగ వేసేసుకొని, దెన్ ఒక 2 టేబుల్ స్పూన్ సబ్జాలు, కొంచెం ఉప్పు, అంతే. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి రివర్స్లో పెట్టేసి. జస్ట్ ఇంకా తాగేయడమే. చాలా అంటే చాలా సింపుల్గా, కాకపోతే హీట్ మాత్రం భలే కొట్టేస్తుంది బయటికి. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. దెన్ ఇప్పుడు నా ఫేవరెట్, జస్ట్ ఇట్లా వాటర్ పోసుకోండి, బార్లీ వాటరు. నేను ఇంట్లో ఆరెంజెస్ ఉంటే ఆరెంజెస్తో జ్యూస్ చేసుకున్నాను. ఆ జ్యూస్ తీసుకున్నాము, అంతే. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. వాటర్ మిలాన్, పైనాపిల్, ఇంకా ఎలాంటి ఫ్రూట్ ఉన్నా ఆ జ్యూస్ వేసుకోవచ్చు. దెన్ సబ్జాలు ఒక 2 స్పూన్స్, అంతే. మీకు కనుక స్వీట్ సరిపోలేదు అనిపిస్తే కనుక డెఫినెట్గా పటికి బెల్లం పొడి వాడండి. పటికి బెల్లమే వాడాలి, వేరేది ఏది వాడొద్దు. ఇదిగోండి ఎంత బాగుంటుందో, నాకైతే ఫేవరెట్ ఇది. ఇప్పుడు పటికి బెల్లం పొడి 1 టేబుల్ స్పూను, ఉప్పు కొంచెం, ఒక హాఫ్ నిమ్మకాయ, హాఫ్ చాలు ఎందుకంటే ఒక గ్లాస్కే కదా. సబ్జాలు ఒక 2 స్పూన్స్ వేసుకోండి. బార్లీ వాటర్ కంప్లీట్గా బార్లీ వాటర్తో తాగేసేయండి. జస్ట్ ఇట్లా మిక్స్ చేసుకోవడమే. ఇది ఒక రకం, చాలా బాగుంటుంది. ఇది కూడా ఈ సమ్మర్లో బాగా పనికి వస్తుంది. మా తమ్ముడి ఫేవరెట్. ఇదిగోండి, ఇలా బార్లీ వాటర్ తీసుకొని జీరా పౌడర్, సాల్ట్, ఒక హాఫ్ నిమ్మకాయ,
మీకు నచ్చితే సబ్జాలు వేసుకోండి, నచ్చకపోతే అవసరం లేదు. మేమైతే తాగుతాం కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల కూడా కొంచెం బాడీ కూల్ అవుతుంది కాబట్టి. సమ్మర్ కాబట్టి వేసుకోవడం ఇన్ని. ఇంక ఇలా తిప్పేసుకొని ఉప్పు అంతా కరిగేదాకా నీట్గా కలుపుకున్నాము. ఇదండి, ఇదైతే చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి.